10th ఇంగ్లీష్ ఎగ్జామ్ అండి ఈరోజు జరిగింది. సో, ఆంధ్రప్రదేశ్‌లోని ఇంగ్లీష్ ఎగ్జామ్ ఈరోజు జరిగిన దాంట్లో మన గ్రామర్ అండ్ వొకాబులరీ గురించి కీని చూద్దామండి. సో, 18-34 క్వెషన్స్ ఇవన్నీ మన గ్రామర్ నుంచి వస్తాయి. గ్రామర్, వొకాబులరీ కంబైన్డ్. సో, ఆ 2కి ఆన్సర్ ఏమని చూద్దామండి. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, 18th క్వెషన్ చూడండి. కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజింగ్ హూ అని అంటే హూతో కంబైన్ చేసి సెంటెన్స్ కంప్లీట్ చేయాలి. రిలేటివ్ ప్రొనౌన్ ఇది. సో, చూడండి. లీనా ముఖీనా వాస్ ఎ టీనేజ్ గర్ల్ ఒక సెంటెన్స్. షీ హ్యాడ్ అండర్గాన్ ద అట్రోసిటీస్ ఆఫ్ జర్మన్స్. అట్రోసిటీస్ అంటే ఇక్కడ క్రూయాలిటీస్, వైలెన్స్ ఏమైనా కావచ్చు. సో ఇక్కడ హూ అనే దాంతో కంబైన్ చేసి ఒకే సెంటెన్స్ చేయాలి. చాలా సింపుల్ అండి. లీనా ముఖీనా వాజ్ ఎ టీనేజ్ గర్ల్ హూ హ్యాడ్ అండర్గాన్ ద అట్రోసిటీస్ ఆఫ్ ద జర్మన్స్ అని మనం అనుకోవచ్చు. సో టీనేజ్ గర్ల్ పక్కన హూ రావాలి. ఆ ఫుల్ స్టాప్ తీసేసి హూ అక్కడ పెట్టాలి అంతే. రైట్. సెకండ్ 19 చూడండి. ఇక్కడ చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. సో ప్యాసివ్ వాయిస్ అంటే చాలా చాలా సింపుల్ ఇది కూడా. సో చూడండి ఇక్కడ ధరణి లవ్స్ యానిమల్స్ అని ఇచ్చాయండి. సో యానిమల్స్ అనేది మనకు ధరణి అనేది సబ్జెక్ట్, లవ్స్ అనేది వర్బ్, యానిమల్స్ అనేది ఆబ్జెక్ట్. సో ఇంట్రెస్ట్ మనకు తెలుసు కదా. యానిమల్స్ ఇక్కడ వచ్చి స్టార్ట్ అవుతుంది సెంటెన్స్. యానిమల్స్, లవ్ అనేది థర్డ్ ఫామ్ తీసుకోవాలి ఆల్వేస్. ప్యాసివ్ వాయిస్లో ఆల్వేస్ థర్డ్ ఫార్మ్స్. లవ్డ్ బై తర్వాత ధరణి వచ్చేస్తుంది. బట్ ఇక్కడ మనం బీ ఫామ్ తీసుకోవాలి కాబట్టి ఇట్ ఈస్ సింపుల్ ప్రెజెంటెన్స్. లవ్స్ అనేది సింపుల్ ప్రెజెంటెన్స్ కాబట్టి మనకు ఈజ్ కానీ ఆర్ కానీ రావాలి. యానిమల్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ వస్తుంది. సో యానిమల్స్ ఆర్ లవ్డ్ బై ధరణి, ఇది ఆన్సర్. యానిమల్స్ ఆర్, ఎందుకంటే యానిమల్స్ ప్లూరల్ కాబట్టి ఆర్, ప్రజెంటెన్స్ కాబట్టి ఈజ్ కానీ ఆర్ కానీ రావాలి. సో ఇక్కడ ఆర్. లవ్డ్ థర్డ్ ఫామ్, ఆల్వేస్ థర్డ్ ఫామ్. ప్యాసివ్ వాయిస్కి ఆల్వేస్ థర్డ్ ఫామ్. లవ్డ్ బై ధరణి. నెక్స్ట్ రిపోర్టెడ్ స్పీచ్ అండి. చేంజ్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్. చూడండి. ద కండక్టర్ సెడ్ టు మీ ఐ హ్యావ్ గాట్ మై రూల్స్. సో కండక్టర్ ఏం చెప్పాడంట, ఐ హ్యావ్ గాట్, నాకు కొన్ని రూల్స్ ఉన్నాయని చెప్పాడు. సో దీని రిపోర్ట్ స్పీచ్గా మారితే ఎలా ఉంటుందంటే మనం ఇన్వర్టర్ కామర్స్ చేసేసి రిపోర్టెడ్గా మార్చాలి. యాక్చువల్ సెంటెన్స్ ఇది ఆ కండక్టర్వి, మనం అలా కూడా రిపోర్ట్ చేయాలి. ఇక్కడ ద కండక్టర్ టోల్డ్ మీ, ఎందుకంటే సెట్ టు బికమ్స్ టోల్డ్. సో ద కండక్టర్ టోల్డ్ మీ దాట్ అనే వచ్చేస్తుంది. దాట్ అక్కడ ప్రొవిజన్ మన ఇన్వర్టర్ కామర్స్ తీసేసి ఐకి బదులు హీ, బికాస్ అది ఎవరి డైలాగ్, అది కండక్టర్ డైలాగ్ కాబట్టి హీతో సంభవిస్తాం. సో ద కండక్టర్ టోల్డ్ మీ దాట్ హీ, హ్యావ్ వచ్చేసి హ్యాడ్గా మారుతుంది. హ్యావ్ గాట్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఈక్వల్ ఎక్కడ మారుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది రూల్స్ ప్రకారం. సో ఐ హ్యాడ్ గాట్ మై రూల్స్. ఇంకోసారి ఆన్సర్. ద కండక్టర్స్ టోల్డ్ మీ దట్ హీ హ్యాడ్ గాట్ హిజ్ రూల్స్. మై కాకుండా అక్కడ హీజ్, ఎందుకంటే ప్రొనౌన్ అక్కడ కండక్టర్ గురించి చెప్తున్నాం కాబట్టి అది ఆన్సర్. ఇంకోసారి ద కండక్టర్ టోల్డ్ మీ దాట్ హీ హ్యాడ్ గాట్ హిజ్ రూల్స్, ఇది ఆన్సర్. నెక్స్ట్ చూడండి, వెళ్ళిపోతాం. ఇంకా ప్రిపోజిషన్స్ అండి, చాలా ఇంపార్టెంట్. సో చూడండి ఇక్కడ చూడండి. వాలీ షాట్ అండ్ యాంగ్రీ గ్లాన్స్ డాష్ ద కండక్టర్. గ్లాన్స్ అంటే చూడడం అనమాట, ఒక క్విక్ లుక్ అనుకోవచ్చు. సో అది ఎలా అంటే డాష్ ద కండక్టర్ అంటే అట్ ద కండక్టర్ ఇక్కడ సూటబుల్ అవుతుంది. ప్రిపోజిషన్ ఇక్కడ టు, అట్, ఇంటూ 3 ఇచ్చారు. ఇందులో అట్ అనేది సూటబుల్ అవుతుందండి. అట్ ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ చూడండి. ఆయిల్ వాస్ రబ్డ్ డాష్ హర్ డ్రై అండ్ నటెడ్ హెయిర్. అంటే చాలా డ్రైగా ఉన్న హెయిర్ని ఆయిల్తో మనం రబ్ చేస్తామంటే ఏమొస్తుందంటే ఇక్కడ ఇంటూ వస్తుంది. ఆయిల్ వాస్ రబ్డ్ ఇంటూ హర్ డ్రై హెయిర్ అని వచ్చేస్తుంది అనమాట ఇక్కడ. రైట్. నెక్స్ట్ 20 సెకండ్స్ చూడండి. పీపుల్ హూ సపోర్ట్ యానిమల్స్. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది 21 ప్రిపరేషన్ అయిపోయింది. 22 ఎడిట్ చేయాలన్నమాట. అంటే అండర్లైన్ చేసినవి తప్పులని ఆల్రెడీ వాళ్ళు చెప్పినట్టు అనమాట. ఏబీసీడీ 4 అండర్లైన్ చేసి ఇచ్చారు. అండర్లైన్ చేసిన కింద ఆన్సర్ మనం ఏబీసీడీకి ఇచ్చారనమాట. సో ఏంటంటే ఏం లేదు, ఎడిటింగ్ అనమాట. ఎడిటింగ్ అనేది ఏదైనా ఉండొచ్చు, గ్రామటికల్గా, ఆర్టికల్గా, ప్రిపోజిషన్గా, టెన్త్ ఏదైనా ఉండొచ్చు అనమాట. స్పెల్లింగ్ కూడా ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో. అలా మనం కరెక్ట్ చేయాలి దాన్ని. ఇక చూడండి. పీపుల్ హూ సపోర్ట్ యానిమల్స్ రైట్ అన్నాడు. యానిమల్స్ బదులు ఇక్కడ ఏం కనుకోవచ్చు, యానిమల్ రైట్స్ కరెక్ట్ అవుతుంది. యానిమల్స్ రైట్ కాదు, యానిమల్ రైట్స్ ఒకటి. నెక్స్ట్ ఇక్కడ మనకు యానిమల్స్ ఇవ్వాలి అనుకుంటే యానిమల్స్ రాసిన తర్వాత మనం ఒకటి ఇది సింగిల్ ఇన్వర్టెడ్ కామా ఇవ్వాల్సి వస్తుంది. రైట్. పొజిషన్ మాదిరి, పొజిషన్ అంటే యానిమల్స్ రైట్ అనుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు సూట్ వచ్చేసి ఏం అనిపిస్తుంది నాకంటే యానిమల్ రైట్, యానిమల్ రైట్స్ అక్కడ. సో నెక్స్ట్ చూడండి. ఆల్ ద యానిమల్స్ హ్యావ్, ఏ ఉంది, బి చూడండి. సెకండ్ అండర్లైన్ ఏ ఇచ్చాడు అంటే ఏ అనేది ఇక్కడ ఇన్కరెక్ట్. దాన్ని ఎడిట్ చేయాలి మనం. ఏముంటుందంటే యాన్ రావచ్చు ఇక్కడ ఆర్టికల్, బికాస్ హ్యావ్ యాన్ ఇన్హరెంట్ వర్త్. ఇన్హరెంట్ అనేది వావెల్ సౌండ్ ఇస్తుంది కాబట్టి మనకు యాన్ రావచ్చు అక్కడ. సో ఏ బదులు యాన్ ఇన్హరెంట్ వర్త్ ఎ వాల్యూ కంప్లీట్లీ సెపరేట్ టు దేర్ యూస్ఫుల్నెస్ టు హ్యూమన్స్ అని ఇచ్చాడు. ఇక్కడ టు దేర్ బదులు మనకు సెపరేట్ ఫ్రమ్ దేర్ వస్తుంది. ఫ్రమ్ దేర్ వస్తుంది. తర్వాత ఎవ్రీ బీయింగ్ విత్ విల్లింగ్ టు లివ్ అని ఇచ్చాడు. టు ఏమంటారు, ఎవ్రీ బీయింగ్ విత్ ఏ విల్ టు లివ్. విల్లింగ్ బదులు విల్ వచ్చేస్తుంది. ఇంకొకసారి ఆన్సర్ చూడండి. ఫస్ట్ ఏ వచ్చేసి యానిమల్, సెకండ్ వచ్చేసి యానిమల్స్ బదులు యానిమల్ రాయాలి. సెకండ్ వచ్చేసి బి వచ్చేసి మనకు ఏ కాకుండా యాన్, థర్డ్ వచ్చేసి టు బదులు
టు బదులు ఏమొస్తుంది మనకు ఫ్రమ్ వస్తుంది. ఫోర్త్ వచ్చేసి డి వచ్చేసి మనకు విల్లింగ్ బదులు మనకు జస్ట్ టు విల్ వస్తుంది. ఓకే, బీయింగ్ విత్ ఏ విల్ టు లివ్, సారీ ఓన్లీ విల్ వస్తుంది, ఐఎన్జీ ఫామ్ రాదు. అది ఆన్సర్. నెక్స్ట్ చూడండి 25th చూడండి, ఫిల్ ద బ్లాంక్స్ సూటబుల్ ఆర్టికల్స్. ఇది ప్రిపరేషన్స్ అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయింది, ఇప్పుడు ఆర్టికల్స్. వీ వుడ్ లైక్ టు హ్యావ్ డిన్నర్ అ డాష్ గుడ్ రెస్టారెంట్. ఆర్టికల్స్ 3 ఉంటాయి మనకు, ఏ కానీ, యాన్ కానీ, దా కానీ. దా అంటే స్పెసిఫిక్స్ చెప్తే దా చెప్తాం, రైట్. యాన్ అంటే వవెల్ సౌండ్. ఇక్కడ ఏనే సూట్ అవుతుంది అట్ ఎ గుడ్ రెస్టారెంట్, ఎందుకంటే స్పెషల్గా ఒక రెస్టారెంట్ చెప్పట్లేదు, ఏదో ఒకటి మంచి రెస్టారెంట్ అంటే ఏ వాడుకోవచ్చు. సో అట్ ఎ గుడ్ రెస్టారెంట్, సో ఏ ఇస్ ద ఆన్సర్. వుడ్ లైక్ టు ఈట్ డాష్ యాపిల్. ఇంకా చాలా చాలా సింపుల్ అండి, చాలా బేసిక్ ఇచ్చాడు. 5th క్లాస్ పిల్లలు కూడా రాయగలరు. యాన్ యాపిల్, యాపిల్ అంటే వవెల్ సౌండ్ కాబట్టి యాన్ రాయాలి. ఇది ఆర్టికల్స్ గురించి. నెక్స్ట్ చూడండి 24th మనకు చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ రిపీటెడ్ యాక్షన్ ఇంటూ ద పాస్ట్ బై యూజింగ్ వుడ్ ఆర్ యూస్. రిపీటెడ్ యాక్షన్ కానీ, పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్ కానీ, గతంలో చేసే యాక్షన్స్ మళ్ళీ ఇప్పుడు చేయకుండా ఉంటాం, దాన్ని పాస్ట్ యాక్షన్ లేదా పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ అంటాం. దాన్ని మనం వుడ్ కానీ యూజ్డ్ రెండు కూడా వాడచ్చు. కరెక్ట్, రెండు కూడా కరెక్టే. వాడి కంప్లీట్ చేయని చెప్పాడు కదా, చూద్దాం. వెన్ ఐ వాజ్ యంగ్ ఐ రోడ్ అ బైసికల్ టు మై ఆఫీస్. నేను యంగ్గా ఉన్నప్పుడు ఆఫీస్కి నేను సైకిల్ వెళ్ళేవాడిని అని అంటున్నాను, అంటే గతంలో ఎప్పుడు చేయట్లేదు ఆ పని. అప్పుడు ఎలా అంటే యూస్ టు రాయొచ్చు. సో వెన్ ఐ వాజ్ యంగ్ ఐ యూస్ టు రోడ్ బైసికల్ టు మై ఆఫీస్ అనుకోవచ్చు, చాలా సింపుల్గా. వుడ్ కూడా వాడినా కూడా కరెక్టే, బట్ ఇక్కడ యూస్ టు కరెక్ట్ అవుతుంది. వెన్ ఐ వాజ్ యంగ్ ఐ యూస్ టు రైడ్ బైసికల్ టు మై ఆఫీస్, రైట్. నెక్స్ట్ డ్యూరింగ్ ద హాస్టల్ లైఫ్ హీ ఏట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ వితౌట్ గ్రంబ్లింగ్. సో ఇక్కడ డ్యూరింగ్ హిస్ హాస్టల్ లైఫ్ హీ యూస్ టు ఈట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ వితౌట్ గ్రంబ్లింగ్ అని అనుకోవచ్చు. సో ఇది కూడా యూస్ టు రాయొచ్చు, రెండు కూడా ఒకటే, యూస్ టు అయినా వుడ్ వాడచ్చు. రెండు కూడా గతంలో జరిగిన అలవాట్ల గురించి చెప్తుంది, బట్ ఇప్పుడు నో లాంగర్ డూయింగ్, ఇప్పుడు చేయట్లేదు, అదనమాట. ఇదండి. నెక్స్ట్ చూడండి రైట్ 25th ఏమిచ్చాను చూడండి, రీరైట్ ద సెంటెన్సెస్ ఇంటూ ఏ సింగిల్ సెంటెన్స్ యూజింగ్ నాన్ మాడిఫైర్స్. నాన్ మాడిఫైర్స్ ఇచ్చాడు, సో అవి నాన్ మాడిఫైర్స్ చేస్తూ ఒకే సెంటెన్స్గా మార్చుకో. రెండు ఇచ్చాడు. ఐ మెట్ ఎ మ్యాన్ ఒకటి, ఆ మ్యాన్ ఎలా ఉన్నాడంటే హీ వాజ్ ఎ డార్క్ కాంప్లెక్షన్, నలుపు రంగుతో, టాల్ మ్యాన్ ఎత్తులో, అండ్ 30 years ఏజ్తో ఉన్నాడు. దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ కిందకి దీన్ని అనుకోవచ్చండి. ఆ విధంగా ఆ రూల్ ఇక్కడ మ్యాచ్ అవుతుంది. ఎట్లా అంటే ఐ సా ఏ టాల్ మ్యాన్, చూడండి ఇక్కడ, సారీ, ఐ సా ఏ టాల్ 30-year-old డార్క్ కాంప్లెక్షన్ మ్యాన్ అని వస్తుంది. ఇంకోసారి ఐ మెట్ ఏ టాల్, ముందు సైజ్, తర్వాత 30 ఏజ్, తర్వాత మనకు కలర్ వస్తుంది అన్నమాట, రైట్. ఇంకోసారి ఐ మెట్ ఏ టాల్ 30-year-old డార్క్ కాంప్లెక్షన్ మ్యాన్ వస్తుంది ఆన్సర్. సెకండ్ దానికి వస్తుంటే ఐ సా అన్ యానిమల్ ఇట్ హ్యాస్ బ్రౌన్ స్కేల్స్ అండ్ థిక్ హార్న్స్ ఉన్నాయి. సో దీనికి రాయొచ్చుంటే ఇంకా సింపుల్, ఐ సా అన్ యానిమల్ విత్ బ్రౌన్ స్కేల్స్ అండ్ డార్క్ హార్న్స్ అయిపోతుంది. ఐ సా అన్ యానిమల్ విత్ వచ్చేసి మిగతా సెంటెన్స్ ఇట్ హ్యాస్ వచ్చేసి విత్ రాసుకుంటే అయిపోయింది. నెక్స్ట్ అండి, గివ్ ఎ సూటబుల్ అడ్వైస్ ఫర్ ద సిచ్యువేషన్ గివెన్ బిలో. కింద ఒక సిచ్యువేషన్ ఇచ్చారు, దానికి మనకు సూటబుల్ అడ్వైస్ ఇవ్వాలంట. ఆ సిచ్యువేషన్ ఏంటంటే గోపి ఈస్ ప్లేయింగ్ వీడియో గేమ్స్ అండ్ మొబైల్ అంటిల్ 11 PM. సో రాత్రి 11 వరకు గేమ్స్ ఆడుతున్నాడు. మనం గోపికి అడ్వైస్ ఇవ్వలేదు, గోపీస్ ఫాదర్ అడ్వైస్ ఇవ్వాలంట. అడ్వైస్ గోపీస్ ఫాదర్ టు స్పేర్ హిస్ టైం. అతను టైం ఎక్కువ పట్టించుకోవట్లేదు కాబట్టి టైం స్పెండ్ చేసి గోపికి అవాయిడ్ చేయాలి మొబైల్ యూసేజ్ అని అన్నాడు. సో ఎలా యూజ్ చేస్తామంటే చూడండి, ఈ సజెషన్ అనేది, అడ్వైస్ అనేది ఎలా అయినా ఇవ్వచ్చు అండి. రెండు మూడు రకాల వేరియేషన్స్ ఉంటాయి. ఎలా అయినా అంటే ఎలా అయినా కాదు, 2-3 వేరియేషన్స్గా ఇవ్వచ్చు. యూ షుడ్ అని అనుకోవచ్చు, లేదా ఇట్స్ బెటర్ అని రాయొచ్చు, యూ షుడ్ అని రాయొచ్చు, రైట్. ఇలా రాయొచ్చు. సార్ ఇక్కడ సింపుల్ చూడండి, ఇట్ ఈస్ బెటర్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ సన్ అండ్ హెల్ప్ హిమ్ టు అవాయిడ్ ఎక్సెసివ్ మొబైల్ యూసేజ్ అని అనుకోవచ్చు సింపుల్గా. లేదా యూ షుడ్, ఇట్స్ బెటర్ అని రాయొచ్చు, లేదా యూ షుడ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ సన్ అండ్ హెల్ప్ హిమ్ టు అవాయిడ్ ఎక్సెసివ్ మొబైల్ యూసేజ్ అని అనుకోవచ్చు. సజెషన్ లేదా అడ్వైస్ ఎలా అయినా ఇవ్వచ్చు, రైట్. యువర్ గోపీస్ ఫ్రెండ్ అంటే మన అంకుల్ అని మనం రాయొచ్చు. అక్కడ ఫ్రెండ్ ఏమీ లేదు కదా, జస్ట్ గోపి నాన్న కన్నా కాబట్టి ఎవరైనా ఇవ్వచ్చు సజెషన్. ఇలా నెక్స్ట్ చూడండి, సినోనిమ్స్ అండి, చాలా సింపుల్. సినోనిమ్స్ ఉంటాయి, మీనింగ్స్, సూటబుల్ మీనింగ్స్. చూడండి, ఇట్ వాజ్ ఎ మెగ్నిఫిసెంట్ వ్యూ అన్నాడు. మెగ్నిఫిసెంట్కి అది ఇక్కడ ఇచ్చిన 5 ఆప్షన్ బాక్స్లో ఏది మ్యాచ్ అవుతుందంటే మెగ్నిఫిసెంట్ అంటే గ్రేట్ వ్యూ అనుకోవచ్చు, రైట్. నెక్స్ట్ చూడండి, అగైన్స్ ద బ్యాక్డ్రాప్ అంటే సెట్టింగ్, నెక్స్ట్ చూడండి, ఆఫ్ ద బి అయిపోయింది. నెక్స్ట్ సి చూడండి, డెన్సిటీకి ఇక్కడ ఏమొస్తుందంటే మనకు థిక్లీ వస్తుంది. థిక్లీ వూండెడ్ హిల్స్ ఆఫ్ ఎ సీ టీ బుషెస్. తర్వాత స్ట్రెచ్ మనం ఎక్స్టెండెడ్ అనుకోవచ్చు. స్ట్రెచ్కి మీనింగ్ ఎక్స్టెండెడ్. సో ఇక్కడ కరేజెస్ ఒకటి కన్ఫ్యూజన్ కోసం ఇచ్చాడు, ఎక్స్ట్రా ఒకటి, మిగతా 4 సూట్ అవుతుంది. ఇంకోసారి చూడండి, ఫస్ట్ దానికి గ్రేట్ ఏకి
బీకి బ్యాక్ డ్రాప్, 3కి థిక్లీ, 4th మనకు ఎక్స్టెండెడ్. ఇది సినోనిమ్స్. నెక్స్ట్ ఇక్కడ మనం యాంటోనిమ్స్ చూద్దాం. ఇవన్నీ బ్రదర్స్ అండి. సినోనిమ్స్ ఉంటే పక్కన యాంటోనిమ్స్ వస్తాయన్నమాట. చూడండి, దేర్ ఈజ్ వైలెన్స్ బిట్వీన్ హస్బెండ్, వైఫ్ అండ్ చిల్డ్రన్. సో వైలెన్స్కి ఏం ఆపోజిట్? సింపుల్ కొట్లాట. వైలెన్స్ అంటే హింస. అహింసకి ఏమవచ్చు? పీస్, శాంతి. పిఎస్ఈ పీస్, అమ్మాయి పేరు కాదండి, పీస్, శాంతి. నెక్స్ట్ అండి, దెర్ ఈజ్ వైలెన్స్. తర్వాత మనకు ఏముంది? హేట్ని ఇచ్చాడు. హేట్కి ఆపోజిట్ ఏమొస్తుంది? లవ్. హేట్, లవ్. తర్వాత అగ్లీ క్రిటిజం. క్రిటిజం అంటే హేళన చేయడం, తప్పుని ప్రస్తావించే విధంగా. సో క్రిటిజంకి ఏమొస్తుంటే మనకి ఇక్కడ ప్రైజ్ అనుకోవచ్చు, పొగట్టం. రైట్, ప్రైజ్, ఎంకరేజ్మెంట్, ఈ విధంగా వస్తుంది క్రిటిజంకి. నెక్స్ట్ అండి, ఇనరెంట్ అంటే మనం నేర్చుకునేది. అక్వైర్డ్, ఇనరెంట్ అంటే పుట్టుకతో వచ్చేది, నేర్చుకోకుండా వచ్చేటివి ఇనరెంట్. అక్వైర్డ్ అంటే నేర్చుకునేటివి, మనం ఎక్స్పీరియన్స్ ద్వారా మనం సమాజాన్ని చూసి నేర్చుకుందని అక్వైర్డ్ అంటాం. సో ఇనరెంట్, అక్వైర్డ్ వస్తుంది. ఇంకోసారి వైలెన్స్కి పీస్, తర్వాత సెకండ్ బీకి మనకేమొస్తుంది? హేట్కి లవ్, క్రిటిజంకి ప్రైజ్, ఇనరెంట్కి అక్వైర్డ్. నెక్స్ట్ 29 చూడండి. ఫిల్ ద బ్లాంక్స్ విత్ ద రైట్ ఫార్మ్స్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చారు. సో రైట్ ఫార్మ్స్ ఆఫ్ వర్డ్ అంటే చూద్దాం. ఆప్షన్ కూడా ఇచ్చాడు, మనం జస్ట్ సెలెక్ట్ చేయాలి, చాలా సింపుల్. చూడండి, హూ వాజ్ ద పైలట్ ఆన్ ద స్ట్రేంజ్ బ్లాక్ ఏరోప్లేన్ టునైట్, ఫ్లయింగ్ టునైట్. ఫ్లయింగ్ అంటే కరెక్ట్ అవుతుంది ఇక్కడ, ఫ్లయింగ్. నెక్స్ట్ అండి, హూ హెల్ప్డ్ మీ టు అరైవ్ దేర్ సేఫ్లీ. హూ హెల్ప్ మీ టు అరైవ్ సేఫ్లీ, ఇది మనకు కరెక్ట్. దానికి ఫ్లయింగ్, దానికి సేఫ్లీ.